కర్కాటక రాశి. మా కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాల విషయాల మీద దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది. శ్రమతో అనుకున్న పనులు సాధించుకుంటారు. అధిక శ్రమతో ఆగుతూ వచ్చిన పనులలో వ్యక్తుల సహకారం కన్నా మీ యొక్క ఆలోచనలు, మీ జ్ఞానం, మీ యొక్క మంచి నిర్ణయాలతో పనులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసిన వ్యక్తుల మీద మీరు విజయం సాధిస్తారు. ప్రత్యర్థుల మీద విజయంతో పాటుగా న్యాయపరమైన విషయాలు కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో మీరు డైలీ రొటీన్లో చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త హాబీలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతత కొరకు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ముఖ్యంగా సంతాన వర్గం, అదేవిధంగా మీ యొక్క నూతన పెట్టుబడులు, సృజనాత్మకత మొదలైన విషయాల కొరకు ఆలోచనలు చేస్తారు. స్నేహ సంబంధాల విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన ప్రదేశాల్లో కొంత డొనేషన్స్ లాంటివి ఇవ్వడం కానీ, ఆధ్యాత్మిక ప్రదేశాలు కానీ, లేకపోతే ఏదైనా చారిటీ ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం కానీ మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెట్టుకోవడం, ఆరోగ్య శ్రద్ధ తీసుకోవడం, దూర ప్రయాణాలు, విదేశీ విషయాలకు సంబంధించిన నిర్ణయాలు, నూతన ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన చర్చలు మొదలైన సంబంధించిన విషయాలుగా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి గృహ వాహన విషయాలు, స్థిరాస్తులు, గృహోపకరణాలు మొదలైన వాటి కొరకు ఆలోచనలు, తల్లి, కుటుంబ సభ్యుల యొక్క సహకారం, అదేవిధంగా స్థిరాస్తులు అనుకూలించడం, వాటికి సంబంధించిన పెట్టుబడులు అనుకూలంగా మీకు అనుకూలంగా ఉంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా తల్లి, జీవిత భాగస్వామి వారి యొక్క సహకారం, మానసిక ప్రశాంతత మొదలైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో ఆగిన పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా మీకు ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలకి అవకాశం కూడా చాలా వరకు అనుకూలిస్తోంది. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.